హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు స్వీట్ హోమ్ హాట్ కిచెన్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డుని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. బూందీ లడ్డు చేయటం అంటే చాలా కష్టం, చాలా ప్రాసెస్తో కూడుకున్న పని అని అందరూ అనుకుంటారు. కానీ అస్సలు కాదండి. ఒక్కళ్ళైనా సరే, ఎన్ని కేజీల పిండితో అయినా సరే బూందీ లడ్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే కొంతమంది లడ్డు బాగా ఫామ్ అవటం కోసం అని చెప్పేసి బూందీని గ్రైండ్ చేసి మిక్స్ చేసి లడ్డూని చేస్తూ ఉంటారు. దానివల్ల లడ్డు స్ట్రక్చరే మారిపోతుందండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు బూందీని గ్రైండ్ చేయటం అలా ఏం చేసేవాళ్ళు కాదు. చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్తో లడ్డుని చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. నేను వాళ్ళు చేసిన విధంగా మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. శనగపిండితో చేసే ఏ ఐటెంకైనా సరే ఆయిల్కి ప్యాన్ ఫుల్గా పోయకూడదండి. శనగపిండి ఆయిల్లో పొంగుతుంది. సో మనం సగం వరకు మాత్రమే ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు బూందీ కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల జల్లించిన శనగపిండిని తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్వాలేదు. అదే కప్పుతో మిగిలిన మెజర్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చేత్తోనే ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది కొలతేం లేదనమాట. మనం పిండి మిక్స్ అయిన దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడాని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి స్ట్రక్చర్ చూసారు కదా, దోశ పిండి బ్యాటర్ కన్నా కూడా ఇంకా కొద్దిగా సాఫ్ట్గా, ఇంకా కొద్దిగా పలచగా ఉంది. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. బూందీ లడ్డు పర్ఫెక్ట్నెస్ వల్ల మనం ఈ పిండి కలపటంలో, పాకం పట్టడంలోనే ఉంటుంది. సో పిండిని మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయిందేమో చెక్ చేద్దాం. ఒక డ్రాప్ పిండిని వేసినట్టయితే ఆయిల్లో ఇలా సర్రమని పైకి తేలాలన్నమాట. అలాగే బూందీ కూడా రౌండ్ షేప్లోకి ఫామ్ అవ్వాలి. అప్పుడే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఆయిల్ హీట్ అవ్వకపోతే పిండి చతికిల పడినట్టుగా అవుతుంది, రౌండ్ షేప్లోకి ఫామ్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ మీద బూందీ గరిటెని పెట్టుకొని పిండి గరిటెతో 2-3 గరిటెల పిండిని వేసుకొని, మనం దోశ పిండిని అయితే పెనం మీద ఎలా వేస్తామో అలాగా ఈ పిండిని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు బూందీ కిందకు జారుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా బూందీ దానిలోకి దిగిపోగానే పిండి గరిటెని తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ బూందీ ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు, 2-3 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది. మనం కారం బూందీకి వేయించుకున్నట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాల్సిన అవసరం లేదు. లైట్ ఎల్లో కలర్లోనే ఉండాలి బూందీ. టైం చెప్పాలంటే 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 సార్లు ఇలా కలుపుకొని 2-3 నిమిషాల తర్వాత బూందీని ఆయిల్లో నుండి తీసేసుకోవాలి. బూందీ స్ట్రక్చర్ అనేది నేను తీసిన తర్వాత చూపిస్తాను. ఫ్రై చేసుకున్న బూందీని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. బూందీ చూసారు కదా, మంచి ఎల్లో కలర్లో ఇలా ఫ్రై అయి ఉంది. దీని స్ట్రక్చర్ ఒకసారి చూడండి. చక్కగా రౌండ్గా పొంగి ఇలా ఫ్రై అయిందనమాట. మనం బూందీని ప్రెస్ చేసామంటే అస్సలు హార్డ్గా లేదు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. బూందీ ఇలా ఉండాలన్నమాట. చూడటానికి మాత్రం రౌండ్గా చక్కగా నిలబడి ఉంది, కానీ మనం ప్రెస్ చేస్తుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ప్రతిసారి బూందీ దూసే ముందు అడుగు వైపున గరిటెని క్లీన్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్ మీద ఉంచి మాత్రమే ఆయిల్ బాగా హీట్ అయ్యాక బూందీని వేసుకోవాలి. అప్పుడే బూందీలు చక్కగా వెంటనే పైకి తేలుతాయి. వెంటనే పైకి తేలలేదంటే బూందీ చప్పగా చతికిలబడినట్టుగా అయిపోతుంది. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని బూందీగా దూసుకొని ఒక బేసిన్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఎంత పిండి కలుపుకున్నా సరే మనం బూందీ చేయటానికి అస్సలు టైం పట్టదనమాట. ఒక్కొక్క వాయ తీసేసరికి 2 నిమిషాల్లోనే అయిపోతుంది. బూందీని అలా వేయటం, 2-3 సార్లు అలా కలిపేయటం, అలా తీసేయటం. బూందీని చాలా సింపుల్గా, చాలా ఈజీగా దూసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం 1-2 కేజీల పిండితో అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బూందీని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పెద్ద సైజు గిన్నెని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ పాకంలోనే బూందీ వేసి మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజు గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార, 1 కప్పు వాటర్ని యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద ఉంచి మరగనివ్వాలి. కొలత వచ్చేసి మరొకసారి గుర్తుపెట్టుకోండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాము.
పాకం కూడా ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాల్లోపే పాకం వచ్చేస్తుంది. పంచదార కరిగిపోయి మరగటం స్టార్ట్ అయ్యాక మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం స్ట్రక్చర్ అనేది ఒక తీగ పాకం రావాలండి. చూసారు కదా, 2 వేళ్ల మధ్య ఇలా పట్టుకుంటే తీగ నిలబడాలన్నమాట. ఇదే పర్ఫెక్ట్ స్ట్రక్చరు. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మనం వేయించి ఉంచుకున్న బూందీని వేసి ఒకసారి పాకం బూందీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా యాలకుల పొడి, ఒక చిటికెడు అంటే చిటికెడు మాత్రమే పచ్చకర్పూరం వేసుకోవాలి. ఎక్కువ వేసినట్టయితే ఘాటు ఫ్లేవర్ వస్తుంది. ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. వేసి మరొకసారి వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సెట్ అవనివ్వాలి. బూందీ చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు అలానే కిస్మిస్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన కిస్మిస్ని జీడిపప్పుని మనం కలిపి ఉంచుకున్న బూందీ పాకంలో వేసి మరొకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. దీని మీద మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు సెట్ అవనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసుకోండి. పాకం మొత్తం బూందీ పీల్చేసుకొని ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇదేంటి ఇలా పొడి పొడిగా అయింది, దీంతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలని అస్సలు కంగారు పడొద్దండి. బూందీ వేడిగా ఉన్నంత వరకు మనకి లడ్డు చుట్టడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా పొడి పొడిగా అయినా కూడా లడ్డు స్ట్రక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చూసుకోవాల్సిందల్లా బూందీ వేడిగా ఉండేలాగానే, వేడి అంటే మనం చేతులతో పట్టుకోగలిగేలాగా వేడిగా ఉండాలన్నమాట. మరీ చల్లగా అయిపోకూడదు. మరీ వేడిగా ఉన్నా కూడా మనం చేతులతోటి లడ్డు చుట్టలేము. ఇలా మనకు కావాల్సిన సైజులో బూందీని చేతుల్లోకి తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నా చిన్నప్పుడు మా అమ్మ లడ్డూలు చుడుతుంటే చేతుల వంక చూస్తుంటే చాలా అందంగా ఉండేది. అంత అందంగా లడ్డూలు చుట్టేదనమాట. లడ్డూలు చుట్టడం అని ఒక్కటే కాదు, తను ఏ పని చేసినా కూడా చాలా అందంగా చేసేది. సరే, నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం. బూందీ చూసారు కదా, చూడటానికి ఎంత పొడి పొడిగా ఉందో. కానీ మనం ప్రెస్ చేసి లడ్డూలాగా ప్రిపేర్ చేసేటప్పటికి చక్కగా జ్యూసీగా లడ్డూలాగా ఫామ్ అయిపోతుంది. నేను చేతులకైతే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేసుకోలేదు. బూందీలో ఉన్న ఆయిలే మనం ప్రెస్ చేసేటప్పుడు కొద్దిగా బయటకు వస్తూ ఈ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆయిల్లో నుంచి ఉన్న వేడికి పైన ఉన్న పాకం కూడా కరిగి చక్కగా లడ్డూలాగా ఫామ్ అవుతుందన్నమాట. బూందీ మొత్తం లడ్లు చుట్టేటప్పటికి లాస్ట్లో ఉన్న కొద్దిగా బూందీ మీకు ఏమైనా చల్లారిపోయినట్టు అనిపించి లడ్డుగా ఫామ్ అవ్వలేదంటే అప్పుడు కూడా అస్సలు కంగారు పడద్దు. గిన్నెని మరొకసారి స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి హీట్ చేసి కలుపుతూ ఉండండి. పంచదార మొత్తం కరిగి మళ్ళీ లడ్డు ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి ఒకసారి కలిపి మళ్ళీ లడ్డూలు చుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.